తెలంగాణ DWSET 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. తెలంగాణ DWSET 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి థర్డ్ ఫేజ్ కండక్ట్ చేస్తున్నట్టుగా మనకు డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇక థర్డ్ ఫేజ్ సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడంతో పాటు ఈ డేట్స్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి అండ్ థర్డ్ ఫేజ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ DWSET 2025 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. మీరు ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకు టోటల్గా ఫోర్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ డేట్ అని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం కోసం డేట్స్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరు వెళ్లాల్సి ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు ఆల్రెడీ తెలంగాణ DWSET కన్వీనర్ వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేశారు, సెకండ్ ఫేజ్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేశారు. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్కి కానీ లేదా సెకండ్ ఫేజ్కి కానీ అటెండ్ కాని విద్యార్థులు ఎవరైతే ఉంటారో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని కొంతమంది స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో అయ్యారు. ఇలా ఫస్ట్ ఫేజ్లో కాకుండా సెకండ్ ఫేజ్లో కూడా కాకుండా మీరు రెండు ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాని విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ టైం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న వాళ్ళు థర్డ్ ఫేజ్ అయితే మనకు అవకాశం ఇచ్చారు. సో ఆ విధంగా మీరు ఫస్ట్ సెకండ్ ఫేజ్ మిస్ చేసుకున్న విద్యార్థులు అయినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఇప్పుడు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం కోసం డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు 14th July 2025 నుంచి 15th July 2025 వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఫేజెస్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళని విద్యార్థులు ఉన్నారో సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క ఆల్ డాక్యుమెంట్ అనేది కలెక్ట్ చేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే సో మనకు DWSET అనేది బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ కాబట్టి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఆల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అయితే ఉండాలి. మీ యొక్క SSC మేమో ఇంటర్ మేమో ఒరిజినల్ ఉండాలి. అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ బోనఫైడ్స్ ఆర్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ మీకు ఒకవేళ స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు మీ యొక్క అప్లికేషన్ ఫాము, మీ యొక్క ర్యాంక్ కార్డు అండ్ మీకు సంబంధించిన హాల్ టికెట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆల్ డాక్యుమెంట్స్ అనేది 2 sets జిరాక్స్ తీసుకొని మీరు మీ యొక్క రిలవెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో మీకు సంబంధించి డిస్ట్రిక్ట్కి సంబంధించిన డైట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మేము ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని డీటెయిల్ వీడియో చేశాము. ఆ వీడియో చూస్తూ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వని విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో మీకు 14th July నుంచి 15th July 2 daysలో అవకాశం ఇచ్చారు. ఆ రోజుల్లో వెళ్ళేసి మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించి ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మ్యాక్సిమం ఆల్ స్టూడెంట్స్కి అయితే అవకాశం ఇస్తారు. ఆ ఆల్ స్టూడెంట్స్ అంటే ఎవరెవరు వస్తారని మీరు క్వైరీ చేసినట్టయితే Type 1 స్టూడెంట్స్ ఎవరైతే ఈ యొక్క కొత్తగా రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారో 14th and 15th డేట్లో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఏంటి అంటే సీట్ రాని విద్యార్థులు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారు, సీట్ రాలేదు. సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, కన్వర్షన్ బేస్డ్ కూడా సీట్ రాలేదు. అలా సీట్ రాని విద్యార్థులు ఎవరైతే ఉంటారో నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ కన్వర్షన్ బేస్డ్ కానీ సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారు. సీట్ వచ్చి సో రిపోర్ట్ చేయని విద్యార్థులు ఉంటారు, పేమెంట్ చేయని విద్యార్థులు ఉంటారు. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల సీట్ వచ్చి పేమెంట్ చేయని విద్యార్థులు ఉంటారు. సో వారు కూడా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి అంటే సీట్ వచ్చి కాలేజ్లో రిపోర్టింగ్ చేయని స్టూడెంట్స్ అయితే ఉంటారు. అంటే డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల సీట్ వచ్చినప్పటికీ కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయని స్టూడెంట్స్ ఉంటారు. అలా ఈ 4 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ పర్సన్ వచ్చేసి ఏంటంటే సీట్ వచ్చి కాలేజ్లో ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయి ఉంటారు, లేదా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయి ఉంటారు, లేదా థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజ్లో అయితే జాయిన్ అయి ఉంటారు. సో ఈ 3 టైప్ మీరు ఫస్ట్ కానీ సెకండ్ కానీ లేదా కన్వర్షన్ బేస్డ్ కానీ సీట్ వచ్చి కాలేజ్లో రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు ఆల్రెడీ డిసిషన్ తీసుకొని రిపోర్ట్ చేశారు కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వకపోవచ్చు. అండ్ ఈ టాపిక్ గురించి నేను డీటెయిల్గా అయితే మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ రోజు మనకు అవకాశం ఉంటే వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడదాము, లేదా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ 4 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎనీవే వెబ్ ఆప్షన్స్ ఏ రోజు పెట్టాలని మీరు క్వైరీ చేసినట్టయితే
సో మనకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 16th జూలై 2025 రోజు అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు సంబంధించిన ఆల్ కాలేజెస్కి. సో సీట్ రాని విద్యార్థులు ఆల్రెడీ మనం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం కాబట్టి తెలంగాణలో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అది కూడా మీకు నియర్ బై, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెంటర్లో ఉన్నట్టయితే మీ చుట్టూ ఉన్న ఏరియాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి మనకు 19th జూలై రోజు అయితే అవకాశం ఇస్తారు. మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది తెలుస్తుంది. అండ్ వన్స్ మీకు సీట్ వచ్చినట్టయితే మీరు ఆన్లైన్లో అమౌంట్ పే చేసి కాలేజ్లో రిపోర్ట్ చేయడం కోసం మనకు డేట్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో 20 జూలై నుంచి 22 జూలై వరకు మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత మీకు సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి 23rd జూలై 2025 వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఇది టోటల్గా మనకు సంబంధించి ఈ యొక్క థర్డ్ ఫేజ్ కానీ లేదా లెఫ్ట్ ఓవర్ సీట్స్కి సంబంధించిన ఫేజ్ కండక్ట్ చేస్తున్న అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంటే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.